యూరియా ఇబ్బందులు తప్పడం లేదు. తెల్లవారుజాము నుండే పాలకొండ, వీరఘట్టం మండలాల్లోని ఫెర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరారు రైతులు. లైన్లలో నిలబడలేక ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ తాము పడుతున్న ఇబ్బందులు కనబడటం లేదా అని రైతులు ప్రశ్నించారు. జిల్లాకు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ తామంతా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఫెర్టిలైజర్స్ దగ్గర ఎరువు వచ్చింది ఒక లోడు అంటే 440 బస్తాలు. ఈ 440 బస్తాలకి ఇక్కడ రైతాంగం మండలం మొత్తం మీద ఇక్కడ కూర్చున్నారు. ఉదయం నుంచి కాపలు కాస్తున్న ఎరువు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు లైన్ లో పెట్టి పోలీసు వారి సహకారంతో లైన్ లో పెట్టి రైతాంగం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఇలాంటి ఇబ్బందులకి కారణం ప్రభుత్వ విధానం తప్ప ఇంకోటి కాదు. గత 15 ఏళ్ళుగా ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదు. గతంలో ఆర్బిక కేంద్రాల ద్వారా గత ప్రభుత్వాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఆర్ఎస్కేలు మార్చింది కానీ కావాల్సిన ఎరువు రైతాంగానికి అందించలేదు. దీనికి ప్రధాన కారణం సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన టైంలో ఆర్ఎస్కేలో ఉద్యోగస్తులందరికీ ట్రాన్స్ఫర్లు పెట్టారు. అందుకు వాళ్ళు కావాల్సిన డిమాండ్ గ్రామాల వారికి పెట్టలేకపోయారు. తదుపరి ఇప్పుడేమో కావాల్సిన ఎరువు కావాలన్నా రైతాంగం నుంచి డబ్బులు వసూలు చేసి ఆర్ఎస్కేలు కడితే కానీ ఇచ్చే పరిస్థితి లేదు.